కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్వస్థత, హీలింగ్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. By the wounds he has received, we are healed. Isaiah chapter 53 verse 5. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే, గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, దుఃఖ భరితుడాయను, వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా గొట్టబడెను, వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. స్వస్థత, హీలింగ్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. By the wounds he has received, we are healed. Isaiah chapter 53 verse 5. భూమి ఆకాశములు గతించినను నా వాక్కు ఎన్నడను కూడా గతించిపోదు. బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ముందు బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మొత్తం 66 పుస్తకాలు. 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో, ఓల్డ్ టెస్టిమెంట్లో 39 బుక్స్. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, న్యూ టెస్టిమెంట్లో 27 పుస్తకాలు. చూసారా, మొత్తం పుస్తకాలే 66 పుస్తకాలు. ఆ 66 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకంలో అనేకమైనటువంటి అధ్యాయాలు. ఉదాహరణకి ఆదికాండం మొదటి పుస్తకం తీసుకుంటే 50 అధ్యాయాలు, అట్లనే కీర్తన గ్రంథం పుస్తకం తీసుకుంటే 150 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? మొత్తం ఈ 66 పుస్తకాల్లో కొన్ని వందల అధ్యాయాలు ఉంటాయి కదా. అట్లనే ఈ వందల అధ్యాయాల్లో ఎన్ని వేల వచనాలు ఉంటాయి కదా. ఈ వేల వచనాల్లో ఏ ఒక్క వచనం కూడా వ్యర్థము కాదు. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట మనుష్యులకి క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, మేలు కలుగు చేస్తుంది. అందుకే దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది? దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమనుంది? దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు నరుడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. ఇప్పుడు చూడండి, ఫలాలు ఇచ్చే చెట్లు మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం? ఫలాలు ఇచ్చే చెట్లు చూడాలంటే ఎక్కడికో విలేజెస్కి వెళ్తే కానీ మనకు ఆ చెట్లు దర్శనమేవో. ఇప్పుడు ఇజ్రాయెల్లో చూసుకున్నట్లయితే ఏమైనా సిటీస్లో కూడా రామత్ గాన్ యూనివర్సిటీ ప్రక్కన ఉన్నటువంటి ఇళ్లలో ఆ కాంపౌండ్ వాళ్ళకి ప్రక్కనే చక్కగా ఏమిటి దానిమ్మ చెట్లు, తర్వాత జామ చెట్లు, తర్వాత
కమలాపళ్ళ చెట్లు ఇవన్నీ కూడా ఈ చెట్ల కొమ్మలు కాంపౌండ్ వాళ్ళు దడి బయటికి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కొమ్మకు చక్కగా గుత్తులు గుత్తులుగా దానిమ్మలు, గుత్తులు గుత్తులుగా కమలాపళ్ళు, గుత్తులు గుత్తులుగా జామపళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ మార్గాన్ని వెళ్ళేవాళ్ళు, బాటసారులు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కమలాపళ్ళు అట్లా కోసుకుని, ఆ జామపళ్ళు అట్లా కోసుకుని, దానిమ్మలు అట్లా తీసుకుని తినవచ్చు. కమల అంటే ఏముంది, చక్కగా తీసి ఆ తొక్క తీసి తింటా వెళ్ళిపోవచ్చు. నేను అట్లనే బారెల్లాన్ యూనివర్సిటీకి సమీపంలో నేనుండే ఆ ప్రాంతం పేరు రామత్-గాన్. స్ట్రీట్ పేరు ఎడ్జెల్. ఎడ్జెల్ 21లో ఉండేవాడిననమాట. ఎడ్జెల్ 21 నుంచి బారెల్లాన్ యూనివర్సిటీకి 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు వాకబుల్ డిస్టెన్సు. ఆ మార్గంలో వెళుతూ ఉంటే చక్కగా కమలాపళ్ళ చెట్టు, ఈ చెట్టు, ఆ చెట్టు అన్ని చెట్లును. యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఒక ఫలం కోసుకునేది, తింటా వెళ్ళేది. వచ్చేటప్పుడు ఒక కమలాపండు కోసుకునేది, తింటా వచ్చేది. ఒకానొక సందర్భంలో ఏం జరిగింది, ఇజ్రాయెల్ మనకేమి నేటివ్ ప్లేస్ కాదు కదా. మనం ఇజ్రాయెల్‌లో ఫారినర్స్ అంటే విదేశీయులము. అక్కడ వాతావరణము, అక్కడ స్థితిగతులు, శీతోష్ణ స్థితి అవి మనకు తెలియదు కదా. ఇజ్రాయెల్ వెళ్ళే ముందే చెప్పారు మా ప్రొఫెసర్ గారు, ఇజ్రాయెల్‌కి వస్తా ఉన్నావు, ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్‌ని గురించి ఇండియన్ పోస్ట్ డాక్ నా దగ్గర పనిచేస్తున్నటువంటి సౌరభ్ శుక్లా అని ఉన్నారు. ఈ సౌరభ్ శుక్లా యొక్క ఈమెయిల్ నీకు ఇస్తా ఉన్నాను ఇంద్రనీల్. ఈ సౌరభ్ శుక్లా అనే ఈ పోస్ట్ డాక్‌తో నువ్వు చక్కగా టచ్‌లో ఉండి, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం, లైఫ్ స్టైలు, క్లైమాటిక్ కండిషన్స్ అన్నింటిని గురించినటువంటి వివరాలు తీసుకొని సిద్ధపడి రమ్మని చెప్పారు. ఆయన్ని ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం వింటే మనకి మేలు కదా. వినకపోతేనే కదా కష్టాలొచ్చేది. వినడానికి, అమలుపరచడానికి డబ్బులే కదా ప్రధానం. ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నాము, చలి ఎక్కువ ఉంటుందని తెలుసు. దానికి తగ్గ రగ్గులు తీసుకోవాలి కదా. రగ్గు తీసుకోవాలంటే డబ్బులవుతాయి కదా. అవి లేకనే కదా సమస్య. ఉన్నటువంటి ఆ కొంచెంలో సర్దుకోవాలి. అంటే డబ్బులు లేకపోతే దేవుడు మనకి తోడు లేడు అని అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజు, ప్రభుల ప్రభు అయ్యుండి కూడా ఎంత పేదరికాన్ని ఈ లోకంలో అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభువే పేదరికం గుండా, లేమి గుండా వెళ్ళినప్పుడు, మనకి పేదరికం కలిగినప్పుడు, లేమి కలిగినప్పుడు సోలిపోకూడదు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, పాకు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. పేదరికం కలిగినప్పుడు, లేమి కలిగినప్పుడు, కొరత కలిగినప్పుడు, పరాజయం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, ముందుకు సాగలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనకి తోడు లేడు అని అర్థం కాదు. దేవుడు నాకు తోడేంటి, కష్టం నాకు ఎందుకు వస్తుంది, దేవుడు నాకు తోడేంటి, ఆకలి నాకు ఎందుకు అవుతుంది, పేదరికం నాకు ఎందుకు వస్తుంది, నిద్రలేని పరిస్థితి, రాత్రంతా మేలుకుని కష్టపడే పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా మేలుకొని ఉండలేదా? రాత్రంతా మెలకువగా ఉండి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయలేదా? లోకమంతటి కొరకు, లోక కళ్యాణం కొరకు, మానవుల మేలు కొరకు, మానవులందరినీ పాపం నుంచి విముక్తి చేయడం కొరకు, మానవులందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం, మానవులందరికీ పాప క్షమాపణ కలుగు చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించారా? లేదుగా. పట్టు పీతాంబరాలు ధరించారా? లేదుగా. ఎంతో కష్టం. ఆయన వచ్చిందే అందుకు కదా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మానవులందరి మీద పాప రుణముగా ఉన్నటువంటి ఆ క్రయ ధనమును చెల్లించడానికి.
మానవులందరి మీద రుణముగా ఉన్నటువంటి ఆ పాపం యొక్క ఫలమును, ఆ పాపం వలన కలుగు మరణ శిక్షను యేసుక్రీస్తు ప్రభు భరించి మరణ భయంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మరణ భయం నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేనికన్నా భయపడతారంటే దేనికి కూడా, మరణానికి కూడా భయపడరు. ఎందుకని? మరణం ఒక ద్వారమే వారికి. ఒక ద్వారం నుంచి ఈ గృహంలో నుంచి ఆ గృహానికి వెళ్తాం మరణం ద్వారా. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో సంచరించిన లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం ఆనందం కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. అందువల్ల ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు మనకు తోడై లేడు అన్నది వాస్తవం కాదు. ఆ సమస్యల్లో, ఆ ఇబ్బందుల్లో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన దృష్టిస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి మన మీద నిలిపి మనకి సహాయం కొరకు ఆయన దూతలను పంపుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, కష్టంలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు మీకు సహాయం వచ్చిందా? ఎవరు చేశారు? దేవుడు పంపకపోతే ఎట్లా మనకి సహాయం వస్తుంది? ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపించినటువంటి దేవుడు, అబీగయల్ ద్వారా దావీదు ఆకలి తీర్చినటువంటి దేవుడు. దేవుడు మానవుల్ని ప్రేరేపిస్తేనే తప్ప మనకు సహాయం కలగదు కదా. దావీదు ఆకలితో ఉన్న సమయంలో ఆ సముఖపు రొట్టెలు అంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవుని బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెలు కేవలము మారుస్తూ ఉంటారనమాట. ప్రతిరోజు దేవుని ఆలయంలో పెట్టినటువంటి ఆ నైవేద్యం ప్రతి సాయంకాలం మారుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ సముఖపు రొట్టెలు దేవుని బల మీద నుంచి వచ్చినటువంటి ఆ రొట్టె ముక్కలు పరిశుద్ధమైనవి, ఆ రొట్టెలు ప్రశస్తమైనవి, ఆ నైవేద్యము ఎంతో అమూల్యమైనది. అట్లాంటిది అందరూ కూడా తినగడానికి అర్హులు కారు. చెప్పు తినేటి కుక్కకి చెరుకు పెట్ట తెలుస్తుంది, సముఖపు రొట్టెల విలువ సామాన్యులకి ఏం తెలుస్తుంది? అందరికీ పెట్టేదా అది? అది అందరూ తినేది కాదు, అది అందరూ తినకూడదు, దాన్ని ముట్టకూడదు. ఆ సముఖపు రొట్టెలు దేవుని నైవేద్యంగా పెట్టినటువంటి ఆహారము, ప్రతి సాయంకాలము మార్చబడినటువంటి ఆహారం. తర్వాత అది ఎవరికి చెందుతుంది? యాజకునికి చెందుతుంది. అహరోను వంశీయులకు చెందుతుంది. వాళ్ళు ఆ ఆహారాన్ని తిని తృప్తి పొందాలి. వాళ్ళు ఆ ఆహారంను బట్టి పోషింపబడాలి. ఆ సముఖపు రొట్టెలు దేవుని నైవేద్యము అన్యులు తినడానికి వీల్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో దావీదు ఆకలితో ఉన్నప్పుడు ఏం తిన్నాడు? యాజకుడు ఆ ధర్మశాస్త్ర విరోధమైనప్పటికీ ఆ యాజకుడిని దేవుడు ప్రేరేపించి, జ్ఞానం ఇచ్చి, ఆలోచన చెప్పి నడిపించుటని బట్టి ఆ ప్రధాన యాజకుడు దావీదుకు ఆ సముఖపు రొట్టెలు ఇచ్చారు. చూసారా? యాజకులే కానీ మరి ఎవరు కూడా తినకూడనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి సముఖపు రొట్టెలను దావీదు తిని ఆకలి తీర్చుకున్నాడు. చూసారా? అట్లా పరలోక సంబంధమైనటువంటి మన్నా, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తానే హోలీ కమ్యూన్ ద్వారా మనల్ని బలపరుస్తున్నారు కదా. కృంగిన వేళ, భంగపడిన వేళ, చుక్కాని లేని నావావలి నేనుండ. చూసారా? ఆ హోలీ కమ్యూనియన్ అసలు చూడండి, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుడు ఈ చెత్తకుప్ప లాంటి నా దేహంలో ఎట్లా ఉండగలరు చెప్పండి? ప్రతి మనుష్యుడి దేహము కరప్షన్ అనే ఫేజ్ గుండా వెళ్తుంది. ఒకరోజు మొహం కడుక్కోపోతే కంపు కొట్టదా?
ఆ కడుపు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఎందుకు మాస్క్ ధరించుకుంటారు? కడుపు తెరిస్తే ఏంటి? కుళ్ళు కదా! ప్రతి మనుష్యుని కళ్ళు, ప్రతి మనుష్యుని కడుపు. అంతే, అవునా కదా? అంటే ఏమిటి? వీఆర్ గోయింగ్ త్రూ కరప్షన్. క్షయత గుండా మానవులందరూ కూడా వెళుతున్నారు. ఈ క్షయకరమైనటువంటి కంపు కొట్టే చెత్తకుండి వంటి దేహంలో అపరిశుద్ధమైనటువంటి దేవుడు ఎట్లా నివసించగలడు చూసారా? అది ఆయన ప్రత్యేకత, అది ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం. మనలాంటి దీనులను ఆయన మహిమగల దేహంగా దేవుడు మార్చడానికి, మనల్ని ఆయన ఇమేజ్‌లోనికి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారనమాట. ఎప్పుడైతే హోలీ కమ్యూనియన్ తీసుకుంటామో మనము ఆయన స్వరూప స్వభావంలో పాలిపంపులో పొందుతూ ఉన్నామనమాట. ఏ రోగం, ఏ తెగులు మన గుడారము సోకదు. ఎప్పుడైతే నేను బాప్తిజం తీసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇమ్యూనిటీ నేను కలిగి ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా నన్ను తాకదు. ఒకవేళ దుష్టమైనటువంటి సాతానుడి చేత ప్రేరేపించబడినటువంటి మనుషులు నా కాలుకి హాని చేద్దాం, కన్నుకి హాని చేద్దాం, చేయికి హాని చేద్దాం అని ఎన్ని తంత్రాలు, మంత్రాలు పన్నినా యేసు నామములో ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక మందు మాకు లేకుండా యేసుక్రీస్తు ప్రభు నాకు స్వస్థత ఇస్తున్నారు. ఎంత గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. ఏ బలహీనత కలిగినా, ఏ అనారోగ్యం కలిగినా అది సాతాను వల్ల కానీ, సాతానుడి చేత నియమింపబడినటువంటి చెడ్డ మనుష్యుల వల్ల కానీ. ఇప్పుడు దేవుని దూతలు ఎట్లా ఉన్నారు, సాతాను దూతలు కూడా ఉంటారు కదా. చెడిపోయి ఇతరులను చెడగొట్టే చెడ్డ మనుషులు ఉండరా? ఎట్లా పలానా వాళ్ళకి హాని చేద్దాం, ఎట్లా వీళ్ళని దోచుకుందాం, వీళ్ళ ల్యాప్టాప్ ఎట్లా తీసేసుకుందాం, వీళ్ళ ఫోన్ ఎట్లా పాడు చేద్దాం, వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు ఎట్లా దోచుకుందాం. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంటే, ఇతరులు ఇచ్చేదేమో గిఫ్టును, నువ్వు ఇచ్చేదేమో అప్పునా? మనం ఇతరులకు ఇచ్చేదేమో అప్పు, ఇతరుల నుంచి మనం తీసుకునేది గిఫ్ట్. దానికి లెక్కపత్రం ఉండదు, తీసుకునేదానికి ఇచ్చేదానికే లెక్కపత్రం. నీచులైనటువంటి మనుష్యులు. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. ఎవరైతే సంతోషంగా ఇస్తారో వాళ్ళని దేవుడు దీవించేవానిగా ఉన్నాడు. ఎంతమంది ఆకలితో ఉన్నారు, ఎంతమంది దప్పికతో ఉన్నారు, ఎంతమంది రోజు గడవనటువంటి వారిగా ఉన్నారు, ఎంతమంది కనీస అవసరాలు తీర్చబడలేనటువంటి వారిగా ఉన్నారు. ఏ దేవుని నుండి ఇంత మేలు పొందుకున్నటువంటి నీవు దేవుని బిడ్డల కష్టంలో ఉన్నప్పుడు, నిరుద్యోగంలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, వస్త్రహీనులుగా ఉన్నప్పుడు సహాయం చేయలేవా? చెప్పేవని శ్రీరంగ నిధులు దూరేవని దుమ్మర గుడిసెలని. ఇవన్నీ సువార్త చెప్పడం వరకే. వారి జీవితంలో ఎంత మాత్రం కూడా ఈ సువార్త అనుకరణ ఉండదు. అందుకని చెప్పి వీళ్ళందరూ కూడా వీళ్ళకి దూరంగా ఉంటూ ఉన్నారు. అందుకనే కదా యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, సువార్త ప్రకటించేవారు గొప్పవారు కాదు కానీ సువార్తను అనుసరించి ప్రకటించేవారు మాత్రమే దేవుని రాజ్యంలో గొప్పవారు. సువార్త చెప్పేవారు ఎంత మాత్రం కూడా గొప్పవారు కాదు. దాన్ని ఎవరైతే అనుకరించి బోధిస్తారో వాళ్ళే గొప్పవారు. యేసుక్రీస్తు ప్రభు సువార్తను అనుకరించి బోధించారు. ఆయన ఏది బోధించారో అది జీవించారు. ఈ సువార్త వినేవాళ్ళకే, చెప్పేవాళ్ళకి ఏం లేదు. వాళ్ళ కాళ్ళు పడకూడదామా, చెయ్యి విరగకూడదామా, చక్కగా నడిచేవాడిని మంచాన పట్టిద్దామా, బ్రెస్టులు డయాలసిస్కి అప్పగిద్దామా, వీడి కిడ్నీ పాడు చేద్దామా, లివర్ పాడు చేద్దామా, కన్ను పాడు చేద్దామా, హాస్పిటలైజ్ చేద్దామా, బ్రెస్టులు. అది సాతాను కార్యమా, దేవుని కార్యమా? దేవుని నుండి వచ్చిందా, సాతాను నుండి వచ్చిందా? సాతాను నిన్ను వాడుకుంటున్నాడు, నాశనానికి నువ్వు జోగుతున్నావు. కుక్కలు, మాంత్రికులు, తమ పొరుగు వారికి హాని చేయవారు ఎంత మాత్రం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వారి రాజ్యం వెలుపట పాతాళంలో నిత్యాగ్ని గంధకంలో ఎక్కడైతే ఏడ్పు ఉంటాయో, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో ఆ చీకటి స్థలంలో ఉంటారు. సాతానుడికి నియమింపబడినటువంటి ఆ నరకం కావాలా నీకు? ఎందుకు పొరుగువారికి హాని చేయడం? ఎందుకు పొరుగువారికి కీడు తలపెట్టడం? నీకున్నటువంటి అధికారాన్ని దేని కొరకు వాడుతున్నావు? ఎవరి మీద ఫాల్స్ కేసులు పెడుతున్నావు? ఎవరికి హాని చేయాలనుకున్నావు? భ్రష్టుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, నీచురాల, చండాలురాల. సాతానుడికి, సాతానుడి దూతలకి నియమింపబడినటువంటి నరకము నీ కొరకు సిద్ధంగా ఉన్నది. నరకము నోరు తెరుచుకుని ఆ కోరాహును మింగివేసినట్లు నేను కూడా మింగివేస్తుంది. జాగ్రత్త. ఎక్కడున్నారు ఇట్లా బుద్ధి చెప్పేవాళ్ళు? నాతాను వచ్చి దావీదుకి బుద్ధి చెప్పకపోతే దావీదు పరిస్థితి ఏమయ్యేది? దిద్దుకోవద్దు బుద్ధి చెప్పినప్పుడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దావీదు దిద్దుకున్నాడు, బ్రతికాడు. షౌలు దిద్దుకోలే, చచ్చాడు. చావాలని ఉందా నీకు? తప్పుడు కేసులు పెట్టడం మానేయి, బలాత్కారం చేయడం మానేయి, కీడు చేయడం మానేయి. ఎవరిని అన్యాయంగా బాధిస్తా ఉన్నావు, ఎవరిని అన్యాయంగా కొడతా ఉన్నావు? సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును. ఎవరిని మీరు కొడతా ఉన్నారు? ఎవరిని మీరు బాధిస్తూ ఉన్నారు? నీతిమంతుని మీరు చంపుదురు, ఆయనను అతడు నోరు తెరవుడు. ఆ నీతిమంతుని ఎవరైతే హింసిస్తారో, చంపుతారో వారి యొక్క అంతం ఎట్లా ఉంటుందంటే
కాయూన్లాగా దేశదేమన్లై తిరుగుతారు. వారి భార్య వధరాలైపోతుంది. వారి బిడ్డలు భిక్షం ఎత్తుకుంటారు కానీ ఎవరు వారి మీద జాలి చూపించి ఆహారం పెట్టరు. వారి ఇండ్లు పాడుబడిపోతాయి. ఆ ఇంట్లో ఎవరు కూడా నివాసం ఉండరు. కీర్తనల గ్రంథం 109 అధ్యాయం శాపంలోని అన్నీ కూడా, ఆ శాపాలన్నీ కూడా ఇట్లాంటి భ్రష్టుల మీదకి, శపితమైనటువంటి మనుషుల మీదకి వస్తాయి. ఎందుకు పొరుగువానికి హాని చేయాలి? ఎందుకు పొరుగువారిని దోచుకోవాలి? ఎందుకు పొరుగువారికి ఇబ్బంది కలుగు చేయాలి? ఇదేనా నువ్వు నేర్చుకున్న వాక్యము? చెప్పేవని శ్రీరంగ నీతులు. ఈ సువార్త అంతా కూడా వినేవారికే, మాకు కాదు. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనులు దూషించబడుతున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఈస్ పుట్ టు షేమ్? యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వస్థత. ఎవరు ఎన్ని విధాలుగా దేవుని యందు భయభక్తులు గల వారికి హాని చేయాలి, కీడు చేయాలని అనుకున్న సాతానుడే అనేక రీతిలుగా పన్నాగాలు పన్నిన ఆయన పొందిన గాయములు బట్టి మనకు స్వస్థత ఉన్నది. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తామో, ఆయన యందు నిరీక్షణ ఉంచుతామో, నేను ఎప్పుడు అదే సాతానుడి కార్యాల వల్ల, సాతానుడు చేత ప్రేరేపించబడిన నీచులైన మనుష్యుల ద్వారా నాకు గుండెకు, మనస్సుకు, శరీరానికి గాయం కలిగినప్పుడు, ప్రభువా నీవు పొందిన గాయములు బట్టి నన్ను స్వస్థపరచు. మంత్రాలు, తంత్రాలు, నీచులు, మనుష్యులు, వారి కన్ను పాడు చేద్దామా, కాలు పాడు చేద్దామా, కేసులు పెడదామా, ఉద్యోగం తీసేద్దామా, ఆహార పానీయాలు తీసేద్దామా, ఆకలి కలిగి చేద్దామా, ఎవరిని మీరు శిక్షిస్తా ఉన్నారు? భ్రష్టులారా, నీచులారా. కీర్తనల గ్రంథం 109 అధ్యాయంలోని శాపాలన్నీ మీ మీదకి వస్తాయి. జాగ్రత్త. దిద్దుబాటు నీకు అసహ్యం కదా? నీ అంతం యెజ్బేలు అంతం వలె ఉంటుంది. నీ అంతం కోరహ అంతం వలె ఉంటుంది. నోహ దినాల్లో నోహ ఇవన్నీ చెప్పలేదా? చెప్తే ఎవరు దిద్దుకున్నారు? In the days of Noah, the earth was filled with violence and corruption. Who turned from their wicked ways? Who turned from their evil ways? Is gospel not preached by Noah? Jagrata. God is with the just. God is for the just. యెజబేలు కథ నుంచి ఏం నేర్చుకున్నావు? నాబోతు కథ నుంచి ఏం నేర్చుకున్నావు? నాబాలు మూర్ఖత్వం నుంచి, మూఢత నుంచి ఏం నేర్చుకున్నావు? నేర్చుకోవడానికి అదే సువార్త. May the Lord heal the sick by the wounds he has received. Amen.